కొన్ని సందర్భాల్లో గృహహింస కేసులని ఇంకొకటని వేస్తూ ఉంటారు విమెన్. కాకపోతే అక్కడ ఇన్నోసెంట్ హస్బెండ్ వెంటనే ఈ మధ్యకాలంలో గూగుల్లో చాట్ జీపీటీలో పర్ప్లెక్సిటీలో పెయిడ్ పర్ప్లెక్సిటీలో ఎస్ అడిగేసి డిప్రెషన్ అయిపోయి షవర్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వన్స్ ద కాల్ ఫ్రమ్ ద కోర్ట్ ఆర్ పోలీస్ స్టేషన్ ద కమిటింగ్ ఫర్ ద సూసైడ్. కూడా అవును చాలా మంది పరువుగా బతికే వాళ్ళు ఉంటారు కావ్య. వాళ్ళు ఏంటంటే ఒక భర్తగా బాధ్యతలన్నీ వహిస్తూ పిల్లల్ని చక్కగా చూసుకుంటూ భార్యకి కావాల్సినవన్నీ ఇస్తూ ఎమోషనల్గా అన్నీ చూస్తూ అన్నీ చేసిన తర్వాత కూడా భార్య ఎన్ని విధాలుగా వాళ్ళని టార్చర్ పెట్టాలో అన్ని విధాలుగా పెట్టి పరువు తీసేసి గొడవ పడి కేసులేసి ఇబ్బంది పెడుతుంది అనే ఒక వైబ్తో 498 మొదలవుద్ది. ఫస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వస్తుంది. ఇదివరకు ఏం చేసేవాళ్ళు, అరెస్టులు చేసేవాళ్ళు. బట్ ఇది మిస్యూజ్ అవుతుందని చెప్పి ఇప్పుడు అట్లీస్ట్ పిలుస్తున్నారు, కౌన్సిలింగ్ ఇస్తున్నారు, పంపిస్తున్నారు. కానీ ఇలాగేదన్నా 498 కాదు అంటే ఇది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి రచ్చరచ్చ అయ్యి మీరు భయపడి బాధపడి మానసికంగా క్షోభపడి పరువు పోతుందని ప్రాణం తీసుకునే భర్తలు మాత్రం తప్పకుండా ఈ వీడియో చూడండి. ఎందుకంటే మీరు కనుక అవమానపడుతూ ఒక రిలేషన్షిప్లో ఉండాలా మేడం, ఎన్ని రోజులు భరించాలి, ఎన్ని రోజులు సహించాలి, నా భార్య పక్కన వాళ్ళతో తిరుగుతోంది, భరించాను, చెప్పాను, అతని నుంచి పక్కకు వచ్చే అని చెప్పి అతన్ని కూడా బెదిరించి ఇద్దరిని లైఫ్లో దూరం చేశాను. రీసెంట్గా ఒక కేసు జరిగింది, ఇల్లు కూడా మారాడు పాపం ఆయన. భరించలేక ఫసక్ 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 అని 3 సార్లు కోసేసాడు. కోసేసి బయటకు వచ్చి తిరుచిలో ఆయన వీడియో చేసి నేను చేసిన తప్పే అండ్ నేను భరించలేకపోతున్నాను, నా భార్య ఇంకోళ్ళతో మాట్లాడొద్దని చెప్పి వద్దన్నా సరే మళ్ళీ ఇంటికి పిలిపించుకుంది ఆ అబ్బాయిని, నేను కూడా చచ్చిపోతానని. సో అట్లాగా ఆ అబ్బాయి కన్న కొడుకుని కూడా చంపాడు. అట్లా ఉన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీ భార్యని చంపడం వల్ల కానీ లేకపోతే మీరు చచ్చిపోవటం వల్ల కానీ చావు అనేది అసలు పరిష్కారం అనేది కాదని నేను చెప్పడం కాదు, మీకు తెలుసు మేడం, ఇది మాకు తెలీదా మీరు చెప్పాలా అంటారు. బుద్ధికి తెలుస్తుంది, జ్ఞానానికి తెలుస్తుంది, మనస్సుకి తెలియని భర్తలు ఈ ఎపిసోడ్ చూడండి. ఏంటంటే గ్రౌండ్స్ ఫర్ డివోర్స్ మీకు ఇష్టం లేదనుకో ఆ భార్యని ఆ బిడ్డని మీరు ఉంచుకునేలాగా నేను సపోర్ట్ చేస్తాను. అలాంటి వాళ్ళకి ఎలాగా అనేది ఫస్ట్ కేసు వేసిందనుకో 498 కానీ డివిసి కానీ లేకపోతే మెయింటైన్ ఇవన్నీ వేసిందనుకో మీ ఇద్దరి మధ్యలో జరిగిన కాన్వర్జేషన్స్ భార్యాభర్తలు ఈ మధ్య పెద్దగా అంటే ఇంట్లో కొట్టుకోవడం కాకుండా చాటింగ్లు కూడా చేసుకుంటున్నారు, తిట్టుకోవడం కొట్టుకోవడం. మీరు వాయిస్లు మాట్లాడుకున్నప్పుడు ఆ అలజడి జరిగినప్పుడు గొడవలు జరిగినప్పుడు రికార్డ్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే గొడవలు జరుగుతున్న తర్వాత ముదిరి 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 భరించలేని టైంలోనే భర్తలు ఈ డెసిషన్కి వస్తారు. కాబట్టి ఆడవాళ్ళు అంటే ఫ్లూక్ ఆఫ్ ద మూమెంట్లో ఎమోషనల్గా ఉంటారు, వెళ్తారు. సో మీరు అవన్నీ ఎవిడెన్స్లు పెట్టుకోండి. ఎప్పుడైతే 498 వేస్తారో కావ్య, దేర్ వర్ లాట్ ఆఫ్ సినారియోస్ వేర్ ఐ సపోర్టెడ్ మెన్ ఇది తప్పుడు కేసు అని కౌంటర్ కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. భయపడిపోకండి, నా మీద తప్పుడు కేసు పెట్టిందండి, నేను నిజంగా ఇలా చేయలేదు, ఇంత బాధ్యతగా ఉన్నాను, ఇది చేశానని మీరు ప్రూఫ్లు పెట్టుకుంటే నేనే వచ్చి మీకు కౌంటర్ కంప్లైంట్స్ చక్కగా డ్రాఫ్ట్ చేసి ఆ ఎవిడెన్స్లన్నీ పెట్టి పోలీస్ స్టేషన్లో కౌంటర్ కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. ఇది చాలామందికి తెలియదు. అసలు 498 ఇంకా పెట్టలేదు మేడం, కానీ మాకు ఇంత సఫర్ అవుతుంది, ఇంత ఇబ్బందిగా ఉందంటే మనం కూడా వెళ్ళి మన విన్నపాన్ని పోలీస్ వరకు చెప్పుకోవచ్చు. బట్ ఎఫ్ఐఆర్ అవుతుందా? అవ్వదు. కానీ మీరు అది నా ప్రాక్టీస్ ఆఫ్ లా, అది నా సీక్రెట్ సాస్ చికెన్ సూప్ లాగా, అదేంటి అంటే నా క్లయింట్ అయిన తర్వాత చెప్తాను. సారీ, బికాస్ దిస్ ఇస్ మై ఎంతో కసరత్తు చేసి నేను క్రియేట్ చేసుకున్న రియాలిటీ అది. సో అదొక గ్రౌండ్ ఉంది, దాని ద్వారా కూడా మీరు సేఫ్ అవుతారు. ఫర్దర్గా మీ మీద రావాల్సిన ఆవిడ వెయ్యాలనుకున్న రాంగ్ కేసెస్కి శ్రీరామ రక్ష అవుతుంది. అదొక సినారియో ఉంది. ఇంకెక్కడ మీరు మేడం మేము భరించాం సహించాం, మాకు ఈ అమ్మాయి వద్దు, కానీ అమ్మాయి మా మీద కేసు ఎట్లా మమ్మల్ని వదలట్లా, కానీ మేము ఇంకా భరించలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం, మా వల్ల కాట్లా, మేము బయట తిరిగినా అంటది, ఇంకొక అమ్మాయితో ఉన్నా అంటది, ఎవరితో లేకపోయినా తిడుతుంది, ఇది ఒక రాక్షసి మేడం అనే వాళ్ళకి గ్రౌండ్స్ ఏంటంటే క్రుయాలిటీ గ్రౌండ్ కింద వస్తుంది. ఇది అందరికీ తెలుసు. మీరు చెప్పినట్టు 7,000 రూపాయలు పర్ మంత్ పర్ప్లెక్సిటీ కొడితే ఇంకా డీటెయిల్గా వస్తుంది. ఓకే, కానీ రియాలిటీ చెక్ అబ్బాయిలు, క్రుయాలిటీ మెంటల్ గ్రౌండ్, శారీరకంగా మానసికంగా మిమ్మల్ని క్షోభించిన వేధించిన బాధించిన భార్య. బట్ ఎలా ప్రూఫ్ ఎలా అని అడుగుతారు కోర్టు వాళ్ళు.
తీవ్రత ఏంటి, తీవ్రత యొక్క దృక్పథం ఏంటి, దృష్టి ఏంటి, నిన్ను ఇబ్బంది పెట్టడానికి చేసిందా లేదా నువ్వు ఇబ్బంది పెట్టడం వల్ల కౌంటర్గా చేసిందా? ఆవిడనిపించింది కాదుగా, ఆవిడ వెనకాల కూడా అడ్వకేట్లు ఉంటారుగా. సో ఇక్కడ మీ క్రిమినల్ అఫెన్స్లో కానీ ఏదైనా ఇంటెన్షన్, నేను సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేను కొట్టానండి అంటాం వేరు, భార్య నాకు తిక్క పుట్టి వాడిని టార్చర్ పెట్టడానికి కొట్టిందండి అని భర్త చెప్పడం వేరు. సో ఇక్కడ సెల్ఫ్ డిఫెన్స్ కోసం మీరు ప్రేరేపిస్తే మీ వాగ్వివాదంలో మీ ఇన్స్టేబుల్ కన్సిస్టెంట్గా ఉన్నా సరే ఇన్స్టేబుల్గా బిహేవియర్ అని ఆవిడ మిమ్మల్ని తిట్టింది కొట్టిందా లేకపోతే మీరే సఫర్ అయ్యారా అనేది గ్రౌండ్ ఇది క్రుయాలిటీలో. సో మానసికంగా కానీ శారీరకంగా కానీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న నువ్వు అలాంటోడివి అలాంటోడివి ప్రేరేపించి క్రూరంగా పొద్దున్న లెగిస్తే నిద్రపోయే వరకు సాధించే ఆడవాళ్ళు ఉంటారు, నాగింగ్ అంటారు. సో అది మెంటల్ క్రుయాలిటీ కింద వస్తుంది. లేదా ఇద్దరు చక్కగా వెళ్తారు, సినిమాకి వెళ్తారు, పిల్లలంతా బాగుంటారు, అంతా బాగుంది, నిన్ను తిట్టలేక కొట్టలేక పిల్లల్ని దబ్బి అని బాధేస్తారు కొంతమంది. ఆ తిట్లని నీవే అని తెలుసు, నీకు అన్నీ నీకే అటాచ్ అని తెలుసు, కానీ దెబ్బలు ఎలగబడుతుంది. దట్స్ ఆల్సో గ్రౌండ్, ఐఎమ్ నాట్ కిడింగ్. సో ఇలాగా ఎక్స్పీరియన్సు యాక్సెప్టెన్సు ఉన్న అడ్వకేట్ల దగ్గరికి వస్తే మేము ఆ క్రుయాలిటీని యాక్సెప్ట్ చేసి ఇదిగో ఇది క్రుయాలిటీ అని అలాగే తెలియదు ఇది క్రుయాలిటీ అని చెప్తాను నేను. సో దట్స్ వన్ థింగ్. క్రుయాలిటీ అనేది గ్రౌండ్, బట్ ఆ క్రుయాలిటీ మీ లైఫ్లో ఏం జరిగాయి అనేది ఒక బేసిక్ లిస్ట్ వేసుకోండి, చాట్ జీపీటీని అడగండి. సో ఇట్ హ్యాస్ టు ఎస్టాబ్లిష్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ క్రుయాలిటీ. దట్స్ వన్ గ్రౌండ్. ఇది వింతగా అనిపించవచ్చు, బట్ కానీ ఈ గ్రౌండ్లో ఇంకొక యాడ్ ఆన్ చేస్తానంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో అమ్మాయిలు కూడా ఈ మధ్య కాస్త ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, ఇంటాక్సికేషన్, మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉండండి. సో ఇలాంటి స్టేట్లో కూడా దబిడి ఆడేస్తున్నారు అబ్బాయిల్ని. ఇది కూడా గ్రౌండ్ క్రుయాలిటీలో. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఎవరైనా చెప్పారా? ఫస్ట్ టైం మేము కూడా వినడం. అది తెలిసి ఈ ఇష్యూస్తో సఫర్ అయిన వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ వర్డ్. ఇది నిజం. అండర్లైన్ చేసుకొని బోల్డ్ లెటర్స్ రాసుకొని నా దగ్గర ప్రూఫ్లతో రండి. మీరు మీకు డైవోర్స్ పిటిషన్ అయిపోతే నన్ను అడగండి, డివోర్స్ ఇప్పిస్తానో లేదా అనేది ప్రూఫ్లు మళ్ళీ కట్టుకుంటాను. బట్ పిటిషన్ వేయడానికి అయితే డెఫినెట్గా ఇంకోటి డిమాండ్ చేస్తారు భార్య, అది క్రుయాలిటీ అనుకోరు. అదేంటండి పొరిగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, పాట కదా మేడం ఎప్పటి నుంచో ఉంది కదా, ఏంటి మీరు మా భార్యని ఇలా డిగ్రేడ్ చేస్తారంటే నీ జీతం తెలుసు, నీ వృత్తి తెలుసు, నీ ఎబిలిటీ తెలుసు, నువ్వు ఎంత ఎదగలవో తెలుసు. వాళ్ళు BMW కొనుక్కున్నారు, మనం ఎప్పుడు కొనుక్కుంటాం? ఆవిడ బంగారపు నెక్లెస్ కొనుక్కుంది, మనం ఎప్పుడు కొనుక్కుంటాం? అంటే డెఫినెట్గా డిమాండ్ స్టేజ్ని నీ ఎబిలిటీ కన్నా 100 రెట్లు పెంచి రోజు కీ పెడుతుంది అనుకోండి. లేదా నువ్వు ఇవ్వట్లేదు కాబట్టి నేను ఇంకొకళ్ళతో తిరుగుతున్నాను, 5 స్టార్ హోటల్స్కి వెళ్తున్నాను, ఇంటర్నేషనల్ ట్రిప్పులు వేస్తున్నాను, వాళ్ళు నన్ను సుఖపెడుతున్నారు, నేను వాళ్ళకి ఇష్టంగా ఉంటున్నాను అంటే అది సెకండ్ గ్రౌండ్ ఆఫ్ అవర్ డివోర్స్. ఏంటిది? ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్. ఇప్పుడు అర్థమైందా? సో ఫస్ట్ గ్రౌండ్, సెకండ్ గ్రౌండ్. ఇక్కడ ఒక గ్రౌండే అట్రాక్ట్ అవుతాయి. ఇక్కడ ఎన్ని గ్రౌండ్స్ అట్రాక్ట్ అవుతాయి? 2 గ్రౌండ్స్ అట్రాక్ట్ అవుతాయి. నిన్ను డిమాండ్ చేస్తూ నువ్వు సాధించలేంది, సత్తా లేనిది రోజు పోరుపెట్టి నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నువ్వు అలా చేయట్లేదు, నువ్వు ఇలా చేయట్లేదు, నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేసావు అంటూ ఒక క్రుయాలిటీ గ్రౌండ్ ఎస్టాబ్లిష్ చేస్తూ, నేను ఇన్ని రోజుల నుంచి చెప్తున్నాను నువ్వు వినట్లేదు, నాకు ఈరోజు ఒకటి తగులుకున్నాడు, నేను వాడిని తగులుకున్నాను, వెళ్ళి నేను ఈరోజు ట్రిప్కి వెళ్తున్నాను, పిల్లల్ని నువ్వే చూసుకోవాలి, అన్ని విధాలుగా కుకింగ్ అంతా నువ్వే చేసుకో, 10 రోజులు నేను ఆడితో ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా నీ దగ్గర ఏమీ లేవు కాబట్టే అంటే ఇలా నీచంగా మాట్లాడి క్రుయాలిటీ చూపించి గ్రౌండ్ ఎస్టాబ్లిష్ చేసి ఆవిడ ఎగిరిపోయింది అనుకోండి ఓ 10 రోజులు ఇంట్లోంచి. సెకండ్ గ్రౌండ్ ఈజ్ అడల్టరీ. ఇదివరకు ఇది క్రిమినల్ అఫెన్స్ ఉండేది. ఓకే, ఈ క్రిమినల్ అఫెన్స్ నుంచి కోర్టు వారు ఊరికే ఇవే అయిపోయినాయి అని చెప్పి దీన్ని తీసేశారు. సో దిస్ ఈజ్ అ గ్రౌండ్ ఫర్ డివోర్స్ ఆఫ్ నీకన్నా ఎబిలిటీ వేరే వాళ్ళు ఉందని కానీ, నిన్ను డిగ్రేడ్ చేస్తూ నీలో లేనిది ఇంకొకరితో ఉందని కానీ, ఫిజికల్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్డ్గా నువ్వు ప్రూవ్ చేయగలిగిన, ట్రావెల్ చేసింది, పడుకుంది, ఉంది, ఊరికే పార్క్లోకి వెళ్ళి సెల్ఫీది ఇన్స్టాగ్రామ్లో పెట్టింది వేరే వాళ్ళతో ఉందంటే కుదరదు. మళ్ళీ అది కూడా చెప్తున్నా, మీరు అడల్టరీ మేడం
మా వైఫ్ 10 మందితో తిరుగుతుంది అంటే నేను 10 మందితో పని చేస్తున్నాను రా భయ్, రోజు నెలకి 50,000 20,000 తీసుకొస్తున్నా. వాళ్ళతో తిరిగితే క్రుయాలిటీ అండ్ ఇంకోటి నిన్ను సఫర్ చేసేసి నేను మానసికంగా ఇబ్బంది పెట్టేసి నేను ఇంకోటితో తిరుగుతున్నానని చెప్పి అడల్టరీ ఎలా అంటకడతావు అంటది ఆడపిల్ల. సో అడల్టరీ అంటే డెఫినేషన్ రాసుకోండి. షీ షుడ్ హ్యావ్ అన్ ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫ్ఐఆర్. ఏంటది? మీతో మ్యారిటల్గా ఎలా ఉందో వాళ్ళతో మ్యారిటల్గా అలా ఉంది. అలాంటి ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా? సో ఇంకోటి బైగామీ అంటారు, ఇంకో గ్రౌండ్. అంటే మీరు కష్టపడి ప్రూఫ్లు సబ్మిట్ చేయడానికి వెళ్ళిపోయారు అనుకోండి, 4 గోడల మధ్యలో తాళి కట్టించుకుంది అనుకోండి, ఆ ప్రూఫ్ దొరికింది అనుకోండి, అది 3rd గ్రౌండ్. ఇట్ విల్ వర్క్అవుట్. అది అసలు ఇక నెక్స్ట్ 3 గ్రౌండ్స్ ఎస్టాబ్లిష్ చేశారు మీరు. అంటే మీ విన్నింగ్ ఎలా అయితే పాయింట్లు పెరుగుతూ ఉంటాయో మీ పిటిషన్కి అలా బరువు పెరుగుతూ ఉంటుంది. ఓన్లీ క్రుయాలిటీ పెట్టి అడ్వకేట్లు వేసేద్దామండి వచ్చేద్దాం అంటే రాదు. 5-6 ఏళ్ళు పడుతుంది. ఎందుకు పడుతుంది? చాలామందికి మేడం మేము చాలామంది అడ్వకేట్ల దగ్గరికి వెళ్ళాం మేడం, మీరు చెప్పినట్టే మేము కూడా యూట్యూబ్లో చూసి వెళ్ళాం మేడం, మరి మాకెందుకని 2-3 ఏళ్ళు పడుతుందంటే ఇది సంగతి.